ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న విషయాన్ని కూడా వారి అభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఒక సజీవంగా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటా మన అధ్యక్షుల్ని కూడా ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు మన నాయని రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణ ఆంటీ గారు కానీ వాళ్ళ ముందే మళ్ళీ ఇంకెవరైతే బాగుంటుంది వాళ్ళని కంటిన్యూ చేద్దామా, మీ అభిప్రాయం ఏంటి అన్నట్టు ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ పై లెవెల్ నుంచి మనకు ఒక ఏఐసిసి అబ్జర్వర్తో పాటు పిసిసి అబ్జర్వర్లు పంపించారు. వాళ్ళందరినీ కార్యకర్తల్ని ప్రతి నియోజకవర్గంలో అడగడము, ప్రతి మండలంలో కొద్ది మందిని అడుగుతూ ముందుకెళ్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కేవలం ఒక్క వ్యక్తినే కాకుండా ఒక్కొక్క డిసిసి ప్రెసిడెంట్ రేస్లో 6గురిని సెలెక్ట్ చేయాలని వాళ్ళకి నియమం ఉంది. ఒకవేళ 6గురు కాకపోయినా కూడా 3-4 పేర్లతోటైనా వాళ్ళు వెళ్ళి ఇక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ప్రతిదీ కూడా అక్కడ కేసీ వేణుగోపాల్ గారికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకి పెట్టి అక్కడ ఒక కమిటీ లాగా ఏర్పడి డిసిసి అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా, ప్రతిదీ కూడా అందరి అభిప్రాయ సేకరణతోటి చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో పైసలు ఇచ్చినామో పదవులు వచ్చినాయి అని కాకుండా ఎవరైతే నిజంగా పనిచేస్తారో, ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే కష్టపడతారని అన్ని కోణాల నుంచి ఆలోచించి బయాస్డ్గా కాకుండా అర్హులైన వారికే ఈ పదవులు దక్కే విధంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, ఇన్ఛార్జీలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.